హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీని చిక్కటి గ్రేవీతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలి. టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని చికెన్లో వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.